మరొక విషయాన్ని పరిశీలన చేస్తామనుకోండి, తౌహీదే ఉలూహియత్. ఈ తౌహీదే ఉలూహియత్ని తౌహీదే ఇబాదత్ అని కూడా అంటారు. అసలు విషయం ఇదే. మన ఆరాధన ఏదైతే మనం ఆరాధన చేస్తున్నామో ఈ ఆరాధన కేవలము సృష్టికర్త అయిన అల్లాహకు మాత్రమే చేయాలి. మనల్ని పుట్టించిన వాడినే మనం ఆరాధించాలి. మనం పుట్టించుకొని మనం తయారు చేసుకున్నటువంటి బొమ్మలకు కానీ విగ్రహాలకు కానీ, లేకపోతే సమాజంలో పంచభూతాలని ఆరాధించేవారు ఉన్నారు. గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, వీటిని ఆరాధించేవారు ఉన్నారు. అదేమిటంటే ప్రకృతి ద్వారా మాకు లాభం చేకూరుతుంది కదా అనే ఆలోచన. ఇది కూడా సరైనటువంటి ఆలోచన కాదు. మనము ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని దుఃఖాల్లో ఉన్నా, మనము సంతోషంగా ఉన్నా, మన ప్రేమైనా మన బాధ అయినా కేవలము సృష్టికర్త అయినటువంటి అల్లాహతోనే పంచుకోవాలి. దీనినే తౌహీదే ఉలూహియత్ అంటారు. అన్ని ఆరాధనలు, సకల ఆరాధనలు ఒకటి కాదు. అది కలిమా చదవడమైనా, నమాజ్ అయినా, రోజా అయినా, లేకపోతే కుర్బానీ అయినా, ఏదైనా సరే, ఒకవేళ ప్రార్థన అయినా, దువా అయినా, సకల ఆరాధనలు. ఆరాధన అనేసరికి కేవలం సృష్టికర్తను అల్లాహకు మాత్రమే చేయాలి. దీనినే తౌహీదే ఉలూహియత్ అంటారు, తౌహీదే ఇబాదత్ అని కూడా అంటారు. మరి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలు ఎప్పుడైతే మర్చిపోతూ ఉంటారో అప్పుడు సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రవక్తల్ని పంపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే మార్గభ్రష్టత్వంలోకి వెళ్తూ ఉంటామో, సన్మార్గం నుంచి తప్పిపోయి అపమార్గంలోకి వెళ్తూ ఉంటామో, సిరాతే ముస్తకీం నుండి ఎప్పుడైతే దాటిపోతూ ఉంటామో, పక్కకు వెళ్ళిపోతుంటామో, అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు? ప్రవక్తల్ని పంపిస్తూ ఉంటాడు. ఆ ప్రవక్తల పరంపరలో వచ్చిన వారందరూ తెలియజేసింది ఏమిటి? లా ఇలాహా ఇల్లల్లాహ్. సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా తెలియజేశాడు, వమా అర్సల్నా మిన్ కబ్లిక మిన్ రుసులిన్ ఇల్లా నూహి ఇలైహి అన్నహు లా ఇలాహా ఇల్లా అనా ఫాబుదూన్. నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి అనే సందేశాన్నే ఇచ్చి పంపాము. అల్లాహ్ ఎవరిని పంపించిన ప్రవక్తలలో అందరూ ఇచ్చిన సందేశం ఏమిటి? లా ఇలాహా ఇల్లల్లాహ్. ఈ సందేశమే సకల ప్రవక్తలు ఇచ్చారు. మనం పరిశీలన చేస్తే నూహ్ అలైహిస్సలాం కూడా ఇదే సందేశం ఇచ్చారు. 7వ అధ్యాయం సూరా ఆరాఫ్ 59వ వాక్యం, లకద్ అర్సల్నా నూహన్ ఇలా కౌమిహి ఫకాలా యా కౌమి ఉబుదుల్లాహ్ మా లకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహు ఇన్నీ అకాఫు అలైకుం అజాబ యౌమిన్ అజీం. మేము నూహ్ అలైహిస్సలాంకు అతని జాతి వద్దకు పంపాము. అప్పుడు అతను, ఓ నా జాతి ప్రజలారా, జాగ్రత్తగా వినండి, మీరు అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప వేరెవరు మీకు ఆరాధనకు అర్హులు కారు. సుబ్హానల్లాహ్. ఈ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది. సుబ్హానల్లాహ్. ప్రళయ దినం గురించి తెలియజేస్తున్నారు. ఒక మహాదినం, ఒక శిక్ష వస్తుందని భయపడతానండి. మీరందరూ కూడా ఒకే ఒక్క దేవుడు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని నూహ్ అలైహిస్సలాం అతని జాతి ప్రజలకు తెలియజేశారు. అదే సందేశము హూద్ అలైహిస్సలాం తెలియజేశారు. కాలా యా కౌమి ఉబుదుల్లాహ్ మా లకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహు అఫలా తత్తకూన్. ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేనే లేడు. సుబ్హానల్లాహ్. హూద్ అలైహిస్సలాం ఇచ్చిన సందేశము ఇదే. ఆ తర్వాత సాలిహ్ అలైహిస్సలాం, కాల యా కౌమి ఉబుదుల్లాహ్ మా లకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహు. సాలిహ్ అలైహిస్సలాం కూడా అదే సందేశం ఇచ్చారు. ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఇంకా ఈసా అలైహిస్సలాం అనేబుదుల్లాహ్ రబ్బీ వ రబ్బకుం. ఈసా అలైహిస్సలాం కూడా అదే తెలియజేశారు, నాకు మీకు ప్రభు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని. మూసా అలైహిస్సలాం ఇచ్చిన సందేశము అదే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చినటువంటి సందేశం కూడా అదే. సుబ్హానల్లాహ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అయితే తెలియజేశారు, ఏమని తెలియజేశారు? కుల్ యా అహ్లల్ కితాబి తాలవ్ ఇలా కలిమతిన్ సవాయిన్ బైననా వ బైనకుం అల్లా నాబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షయ్యం. ఓ గ్రంథ ప్రజలారా, మీకు మాకు సమానమైన ఒక విషయం వైపునకు రండి. అదేమిటి? మనము అల్లాహ్ను తప్ప మరెవ్వరిని ఆరాధించకూడదు. సకల ప్రవక్తలు ఇచ్చినటువంటి సందేశము ఒకే ఒక్క సందేశం. మరి మనము ఆ విధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. అందరూ ప్రవక్తలు ఒకే సందేశం ఇచ్చారు, లా ఇలాహా ఇల్లల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆయన ప్రవక్త అయిన తర్వాత ఎవరెవరైతే ఆనాటి కాలంలో రాజులు ఉన్నారో ఆ రాజులకి ఎప్పుడైతే ఉత్తరాలు వ్రాస్తున్నారో ఆ ఉత్తరాల్లో కూడా ఇదే తెలియజేశారు. బుఖారీ హదీస్లో ఒక సంఘటన నకలు చేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోమ్ చక్రవర్తి
హిరకిల్కి ఒక ఉత్తరం రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? ఇస్లాం స్వీకరించమని ఆయన కోరుతున్నారు. కోరి ఒకవేళ మీరు ఇస్లాం స్వీకరించే మీ జాతి ప్రజల్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ వచ్చిన పుణ్యం మీకు వస్తుంది. ఒకవేళ మీరు ఇస్లాం స్వీకరించలేదు, మీ జాతి ప్రజలు కూడా ఇస్లాం స్వీకరించలేదు, మీ జాతి ప్రజల పాపభారం అంతా కూడా మీ మీదనే పడుతుంది అని తెలియజేశారు. ఎందుకని? మనము ఏదైనా ప్రదేశానికి నాయకులుగా ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పూర్తి బాధ్యత ఆ నాయకుడిదే అయిపోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే సందేశం ఇచ్చారు. మరి ఒక్కసారి పరిశీలన చేయండి. మనం సమాజంలో చూసినట్లయితే సమాజంలో గ్రంథ ప్రజలు అనగానే ఎవరు? యూదులు. యూదులు ఏం చేస్తున్నారు? ఇస్రాయేల్ వాళ్ళందరూ కూడా ఉజైర్ అలైహిస్సలాంని దేవుని కుమారుడుగా చేసుకున్నారు. నిజంగా ఉజైర్ అలైహిస్సలాం దేవుని కుమారుడా? కాదు. వారు నిజ దైవాన్ని వదిలేసి ఒక ప్రవక్తని దేవుడిగా భావిస్తున్నారు. వాళ్ళకి సందేశం ఉంది. అలాగే క్రైస్తవ సోదరులు ఏం చేస్తున్నారు? ఈసా అలైహిస్సలాం యేసు క్రీస్తు వారిని దేవుని కుమారుడుగా అనుకుంటున్నారు. యేసు క్రీస్తు వారు ఏం తెలియజేశారు? ఉబుదుల్లా రబ్బీ వ రబ్బకుం. ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే, మన ఇద్దరికి ప్రభు అయిన అల్లాహను ఆరాధించమని ఈసా అలైహిస్సలాం సందేశం ఇచ్చారు. కాబట్టి ఈ సందేశం వాళ్ళ దగ్గరికి చేరాలి. అలాగే మన సమాజంలో ఎవరైతే హైందవ సోదరులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? మాకు ముక్కోటి దేవీ దేవతలండి అంటారు. వాస్తవంగా ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారా? కాస్త బుద్ధి పెట్టి ఆలోచిస్తే, లేదండి మాకు వేరు, మీరు వేరు, మేము వేరు అనుకుందాం. అలాంటప్పుడు వాళ్ళ సృష్టికర్త వేరు, మన సృష్టికర్త వేరు అయితే వాళ్ళ సృష్టికర్త వాళ్ళకి 2 చేతులు ఇస్తే మన సృష్టికర్త మనకు 4 ఇవ్వాలి. మన సృష్టికర్త మనకు 2 కళ్ళు ఇస్తే వాళ్ళ సృష్టికర్త గొప్ప అయితే వాళ్ళకి 3 కళ్ళు ఇవ్వాలి. అలా ఉందా? పూర్తి విశ్వంలో వాళ్ళు ఎవరిని ఆరాధించేవారైనా వాళ్ళ పూర్తి శరీరాకృతి నడినెత్తి నుండి అరికాలి వరకు ఒకేలాగా ఉంది. అదే 2 చేతులు, అవే 2 కళ్ళు, ముక్కు అదే స్థానంలో ఉంది, తల అదే స్థానంలో ఉంది, వేళ్ళు అదే స్థానంలో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మనలందరినీ సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడు. మనందరం ఒకే మ్యానుఫ్యాక్చర్ ద్వారా తయారయ్యాం. తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ ఒకే ఒక్కడు. ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. అలాగే బౌద్ధ మతస్థులు, సిక్కు మతస్థులు ఎవరైనా సరే ప్రపంచంలో వాళ్ళ అందరికీ సందేశం ఏంటంటే ఒకే ఒక్కటి, లా ఇలాహ ఇల్లల్లా. ఇది తప్ప వేరే విషయం లేనే లేదు సోదరులారా. ఇదే సందేశాన్ని సకల ప్రవక్తలు ఇచ్చారు. సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వలకద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూల్ అనిబుదుల్లాహ్ వస్తనిబుత్ తాగూత్. మేము ఏ సముదాయంలో ప్రవక్తలను పంపినా వారు ఇచ్చిన సందేశం ఏమిటి? అల్లాహ్ ఒకే ఒక్కడు, అనేబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. మిథ్యా దైవాల ఆరాధన విడిచిపెట్టండి, ఒకే దైవాన్ని ఆరాధించండి అనే సందేశమే అందరూ ఇచ్చారు. మరి మనము ఆ విధంగా ఉన్నామా లేదా తౌహీద్ని అర్థం చేసుకోవడంలో పరిశీలన చేయాలి. అలాగే మన సమాజంలో ఎవరైతే సూర్యచంద్రులను ఆరాధించేవాళ్ళు వారి గురించి కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? లా తస్జుదు లిశ్శంసి వలా లిల్ కమరి వస్జుదు లిల్లాహిల్లజీ ఖలకహున్న. మీరు సూర్యునికి కానీ చంద్రునికి కానీ సాష్టాంగ ప్రమాణం చేయకండి. ఒకవేళ మీరు నిజంగానే నిజ సృష్టికర్తను ఆరాధించేవారైతే ఈ సూర్యచంద్రులను సృష్టించిన అల్లాహకు మాత్రమే సజ్దా చేయండి. సుబ్హానల్లాహ్. మనము ఎప్పుడైనా సరే ఎవరినైనా ఆరాధనలోకి తీసుకుంటున్నాము, ఆరాధిస్తున్నాము అంటే ఒకసారి పరిశీలన చేయండి. ఆయన ఈ పూర్తి సృష్టిలో ఏం సృష్టించాడు? ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో, ఆ పరిశీలన చేస్తామో, నిజ సృష్టికర్త ఎవరు, తౌహీద్ని, దేవుని ఏకత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్న విషయాలు మనకు అర్థమవుతాయి సోదరులారా. అలాగే యూసుఫ్ అలైహిస్సలాం కూడా వారి జాతి ప్రజలను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు చూడండి. అర్బాబుం ముతఫర్రికూన ఖైరున్ అమిల్లాహున్ వాహిదుల్ కహార్. అనేక మంది విభిన్న ప్రభువులు మేలా, ఒకే ఒక్కడు మేలా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉదాహరణకి మనకు ఒక 100 మంది ప్రభువులు ఉన్నారు అనుకుందాం. 100 మందిని సాటిస్ఫై చేయడం ఈజీయా? ఒకే ఒక్కడిని సాటిస్ఫై చేయడం ఈజీయా? ఒక్కడిని ఆరాధించడమే చాలా సులువు కదా. ఒకవేళ మనము ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నాము, ఆ కంపెనీకి ఒక 5 ఎండీలు ఉన్నారనుకుందాం. మనము ఈ 5 ఒకేసారి సంతృప్తి పరచగలమా? చిన్న కంపెనీలోనే 5 ఉంటే మనం ఆ 5 సంతృప్తి పరచలేము. అలాంటిది ఈ పూర్తి విశ్వంలో అనేక మంది ప్రభువులు ఉంటే సంతృప్తి పరచగలమా?
పరచలేము, అలాగే ఎవరు లేరు కూడా, ఒకే ఒక్కడున్నాడు. యూసుఫ్ అలైహిస్సలాం కూడా వాళ్ళ జాతి ప్రజలందరికీ అదే సందేశం ఇచ్చారు. అనేక మంది విభిన్న ప్రభువుల మేళ, ఒకే ఒక్క ప్రభువు మేళ అని. కాస్త మనము మన యొక్క బుద్ధి వివేకాలతో ఆలోచించామనుకోండి, చెబుతున్నటువంటి విషయము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఆ తర్వాత కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, యా బనీ ఆదమ అల్లా తాబుదు షైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. ఓ ఆదం సంతతి వారలారా, మీరు శైతాన్ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? సుబ్హానల్లాహ్. ఓ ఆదం సంతతి వారలారా, మీరు శైతాన్ని పూజించకండి. దాని అర్థం ఏమిటి అంటే, మనము శైతాన్ యొక్క ఆలోచనల్ని అనుసరిస్తున్నాము అంటే మనము శైతాన్ని పూజిస్తున్నట్లు. మనము నిజ సృష్టికర్తను వదిలేసి తాగూత్ ఏదైతే ఉందో, మిథ్యా దైవాలు ఎవరైతే ఉన్నారో వాటిని ఆరాధిస్తున్నాము అంటే దాని అర్థము మనము మనకు తెలియకుండానే శైతాన్ పూజ చేస్తున్నాము అని అర్థం. సుబ్హానల్లాహ్, ఎంత మంచి వాక్యం చూడండి. కాబట్టి తౌహీదే ఉలూహియత్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి.